guys, welcome back to my channel Kola Ishita. ఈ రోజు అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాము. మా అక్క కూతురు జున్ను ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది. తన గుండుకైతే వెళ్తున్నాము. వాళ్ళైతే ఆల్రెడీ అయితే వెళ్ళిపోయారు, ఒక హాఫ్ అన్ అవర్ అయింది వాళ్ళు వెళ్ళి కూడా. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం కారులో. అయితే మమ్మీ, మా అన్న, డాడీ ఇంకా చక్రి. ఎందుకు పెట్టను నీకేమన్నా అందగాడు అయితే కొంటకన్నా. ఎందుకు ఇటు వెళ్తున్నావు? పెట్రోల్ ఇంకా వెళ్తా అయితే చూపిస్తాను. ఇంకా అందువేళ పెట్రోల్ పోపించుకొని కార్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా అక్క అయితే కాల్ చేస్తూ ఉందన్నమాట. ఒక 3-4 టైమ్స్ అయితే చేసింది, బయలుదేరారా అని చెప్పి. వాళ్ళేమో అక్కడ రీచ్ అయితే అయిపోయారు. రీచ్ అయ్యి కూడా 30 మినిట్స్ దాకా అయిపోతుంది. ఈరోజు అయితే శివరాత్రి అనమాట. ఇంకా ఈరోజైతే జున్నుకి గుండె అయితే కొట్టిస్తున్నాము. కపిల్ తీర్థం ముందైతే ఫుల్ లైటింగ్స్తో అంతా నిండిపోయిందనమాట. జున్నుకి అయితే పోస్ట్ పోన్ అవుతా వచ్చిందనమాట. ఇంకా ఈరోజు రేపు అలా అయితే ఇంకా మొత్తానికి ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికైతే వచ్చేసాము. నేను ప్రీవియస్ టైము తిరుమలకి వచ్చినప్పుడు బై వాక్ అయితే వెళ్ళామన్నమాట, మా ఫ్యామిలీ అంతా కలిసి. అయితే ఆ వీడియోస్ కానీ చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మొత్తం చూపించాను, ఒక 5-6 టెంపుల్స్ అయితే చూపించాను అనమాట. పాప వినాశనము ఇంకా చాలా అయితే ఉన్నాయి, చూడకపోతే వెళ్తే చూసేయండి. ఇంకా ఇక్కడ చెక్కింగ్ అయితే చేసుకొని అయితే ఇంకా కొండకైతే ఎక్కేసాము. మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి, అదేంటంటే మేమైతే లోపల గర్భగుడిలోకి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే మా డాడీ వాళ్ళ పెదనాన్న అయితే ఎక్స్పైర్ అయిపోయారు. సో అందుకనైతే మేము వెళ్ళకూడదు. ఇంకా అక్క, బావ, జున్ను, అన్న మట్టుకే వెళ్ళారనమాట. ఈ వెళ్ళి ఒక 30-40 మినిట్స్ అయితే ఉంటుందండి. వ్యూ అసలు సూపర్గా ఉంటుంది. ఎటు పక్క చూసినా కానీ ఆ కొండలు కానీ ఆ కింద వ్యూ కానీ మా తిరుపతి మొత్తం కనిపించేది కానీ చాలా బాగుంటుంది. విండ్మిల్ తీయచ్చు కదన్నా, నాకు చెప్పపోతే. చేస్తున్నావు, నీ దగ్గర ఉంది ఫోన్, నా కాడ కూడా అంటలేదు. టక్కన నువ్వు పడితే బాలే ఉండిద్ది కదా. చిక్కి ఆడున్నావు? పక్కొచ్చి కార్ పెట్టి దగ్గర. ఫైనల్ గా అయితే రీచ్ అయితే అయిపోయాము. జున్నుకి గుండు చేయటానికి అయితే లోపలికైతే తీసుకెళ్లారు. మేమైతే వెళ్ళకూడదు, మీకు చెప్పా కదా. సో అది లోపల కూడా వీడియో అయితే అలో లేదంట. జున్ను వచ్చి నాకైతే చూపిస్తాను మీకు. జున్ను అయితే బాగా ఏడుస్తుంది లోపల. బయట విండో నుంచి అయితే అక్క చూపించింది, జున్ను బాగా ఏడుస్తుంది. మేమేమో వెళ్ళలేము, మమ్మల్ని ఏమో అడుగుతుంది. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మమ్మీ డాడీ టీ అయితే తాగుతున్నారు. టీయో కాఫీయో తెలీదు నాకు, ఏదో ఒకటైతే తాగుతున్నారు. బాగున్నాయా జున్ను? ఏందిరా గుండు గుండు? గుడ్డు పాస్. అబ్బా ఏడుస్తున్నాడమ్మా వీడు, ఎందుకమ్మా? నా దగ్గర
ఏ జున్ను జుట్టు చూడనేది చేయి పెట్టుకో. అయ్యయ్యయ్య ఏడుస్తుంది భయంకరంగా ఆ జుట్టు పైన చేయబెడితే. జుడ్డడి చూపరే దాతా ఇప్పుడు ఇలా వాళ్ళు వచ్చినాక అమ్మాయి అమ్మ పిల్లంది జిన్ను గుండి గుండు అంటే బాసు ఏది రాట్టున్నావు గుండోడా? సెల్ఫీ పెడితే మా జున్ను రియాక్షన్ చూడండి. ముద్దు పెడుతుంది. గుండు గుండు మైన ముద్దు పెడతా. తెల్లగా ఉందిరా గుండు. చూసారు కదా జున్ను ఎలా ఉందో. సో జున్ను ఇది బిఫోర్ అన్నమాట. బిఫోర్ ఆఫ్టర్ లాగైతే పెడదామని అయితే ఇది తీసాను. ముద్దు పెట్టు. చిన్న గుండు గుచ్చుకుంటు జున్ను గుచ్చుకుంటుంది గుండు. అప్పుడే మొలకలు ఎత్తిందేమో. కమ్మలు కుట్టించుకుంటావా? కమ్మలు వద్దమ్మా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కుట్టడానికి అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. దీని నేమ్ అయితే నాకు అంత అయితే గుర్తు లేదు. వద్దు. ఎవరు కుట్టించింది జున్నుకి? ఎవరు? అమ్మనా? జిక్కినా? లేదులే. పో జిక్కి. ఇంకొద్దు పో. అయిపోయింది. కాకాలు ఆడున్నాయి చూడు కాకాలు. అబ్బా జున్ను నీ కమ్మలు పది ఉన్నాయే. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అమ్మాయి కల్లో ఇది పోయించుదారా? నాకు ఫోన్ చేస్తావా? చిక్కి మర్చిపోవద్దు, ఫోన్ చెయ్యి. చేస్తారా? జున్ను బాయ్. బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. బాయ్ జున్ను. బాయ్ జున్ను. బాయ్ బాయ్ మా. బాయ్ బాయ్. అక్క వాళ్ళైతే దర్శనానికి అయితే వెళ్ళారు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఇంటికైతే. మాకు ఒక 4:30 అలా అయింది అనుకుంటా. ఇంకా ఇంటికి వచ్చేదానికి 5:30, 6 అలా అయిపోయింది. ఇంకైతే వచ్చేసామన్నమాట. ఇంకా 10 మినిట్స్ ఆగితే అయితే ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంకా మహాశివరాత్రి కావడంతో అసలు కపిల్ తీర్థం పైగా అయితే వెళ్ళాలి మేము ఇంటికి. అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. అసలు అనుకోలేదు అంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి. ఇంటికి రీచ్ అవ్వటానికి 7:30 అలా అయిపోయింది అనమాట. చాలా అయితే లేట్ అయిపోయింది. ఇంకా ఫుల్గా డెకరేషన్ అయితే చేశారు లైట్స్తో అయితే. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయటం. ఎందుకంటే మీలాగా ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది నా వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.